డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మంత్రి హామీ ఇచ్చి 2 ఏళ్లు అవుతోంది. తన నియోజకవర్గాన్ని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తానని ఎన్నికల సమయంలో ఆయన బలంగా జనంలోకి వెళ్లారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచింది. దాంతో జిల్లాల విభజన అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పాత జిల్లాలో కలవడం ఖాయమా? ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం మార్పు తథ్యమని చర్చ జరుగుతోందా? ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కూడా రద్దవుతుందని చర్చ జరుగుతోందా? తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసమని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 10 పాత జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. దీంతో కొన్ని నియోజకవర్గ పరిధులు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంశాన్ని తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ నియోజకవర్గ సమస్య పరిష్కారం కావాలంటే 3 జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోందట. అది ప్రజలకి కాదు, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సైతం ఇబ్బందికరంగా మారిందట. గతంలో తన నియోజకవర్గ ప్రజలకు అసౌకర్యంగా ఉందని గ్రహించిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లా పరిధిలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచింది. దాంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో పాత కరీంనగర్ జిల్లాలు మళ్లీ కలుపుతారనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో నియోజకవర్గాల విభజన జరిగింది. అప్పుడే కొత్తగా హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు హుస్నాబాద్ ఇందూర్తి నియోజకవర్గంగా ఉండేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలలో హుస్నాబాద్ ఓ నియోజకవర్గం ఒకటి. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో హుస్నాబాద్ నియోజకవర్గం ఒకవైపు, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ 3 జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయింది. అప్పట్లో హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో యథావిధిగా కొనసాగించాలని ప్రజల డిమాండ్ను పట్టించుకోలేదు. అయితే 2023 ఎన్నికల సమయంలో ప్రజల డిమాండ్ను ఎన్నికల హామీగా ఇచ్చారు పొన్నం ప్రభాకర్. ప్రజలు సైతం కోరుకుంటున్న డిమాండ్ కావడంతో ఓటర్లు పొన్నం హామీకి జై కొట్టారు. ఇప్పుడు జిల్లాల విభజనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పాత కరీంనగర్ జిల్లాలో కలుపుతారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గంలో మేజర్ పార్ట్ సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తోంది. చిగురు మామిడి మండలం ఒక్కటే కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హనుమకొండ జిల్లా పరిధిలోకి వస్తాయి. అందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీగా మార్పులు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంపై విభజనపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గాన్ని బలవంతంగా విభజించారని ఆరోపించారు. అయితే ప్రజల కోరికను తాము నెరవేరుస్తామని అంటున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో హుస్నాబాద్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకే నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపితే సిద్దిపేట జిల్లా పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. అయితే సిద్దిపేట జిల్లాను కూడా రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా రద్దుపై మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఆసక్తికర కమెంట్స్ చేశారు. తనపై కోపంతో సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తారో ఏమో అనే ప్రశ్నను లేవనెత్తారు. కానీ సిద్దిపేటలో రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అటు బీఆర్ఎస్ పార్టీ యావత్తు జిల్లాల విభజన విషయంలో రేవంత్ సర్కార్పై యుద్ధానికి సిద్ధమవుతోంది. మొత్తం మీద జిల్లాల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జిల్లాల విభజన కోసం కమిషన్ వేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ కమిషన్ నివేదిక 6 నెలలలోపు వచ్చినా జిల్లాల విభజన ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే నియోజకవర్గ పరిధులను మార్చాలంటే కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం ఆమోదం లభించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేస్తుంది. అప్పుడు అధికారికంగా నియోజకవర్గ పరిధులు మారతారని నిపుణులు చెబుతున్నారు. ఇదంతా జరగాలంటే మాత్రం మరో ఏడాదికి పైగా ఆగాల్సి ఉంటుంది.
ఒకవేళ అప్పుడు జిల్లాలను కుదించాల్సి వస్తే హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని అంటున్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ నెరవేరే లోపు కొత్త నియోజకవర్గ సరిహద్దులు పుట్టుకొస్తాయని అటు బీజేపీ నేతలు తెగ ప్రచారం చేస్తున్నారు.